కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేశారు. కమిషనర్ వెంకట్రావుకు రాజీనామా లేఖ ఇచ్చారు. కౌన్సిలర్ గా మాత్రమే కొనసాగుతారని సుధారాణి ప్రకటించారు. మేము ఇప్పుడు ఎలా ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా తర్వాత మాత్రం మేము మంచి స్థితిలో ఉంటామండి. అది నా నమ్మకం. ఎందుకంటే నాకు ఇచ్చిన ప్రతి మాట కూడా రాజేశ్వర్ నాకు నెరవేర్చారు. అది నా నమ్మకం. నేను ఎప్పుడు కూడా సార్ గురించి ఆయన చచ్చిపోతాను తప్ప నేను ఏ పార్టీలోకి వెళ్ళను, ఏ పార్టీ జెండా కప్పుకోను. అదే నేను నా పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదు. మేము ఓటింగ్ మా వైఎస్ఆర్సీపీకి వేస్తామంటే జనాలు పిలిపించడం, కర్రలతో కొట్టించడం, పరిగెట్టించడం, ఇదా మీరు చేసిన పనులు ఎంతవరకు దిగజారిపోయారు. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేనప్పుడు వదిలేయాలి కదా. నేను ఇప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టారంటే ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు రాసుకొని నేను ఇంకా చనిపోవడం అంటే గ్యారంటీ. నాకేం కొత్త కాదు. నాకు ధైర్యం లేకపోలేదు. నేను సార్ గురించి చావడానికైనా సిద్ధమే. ఎందుకంటే సార్ మనిషిలా చచ్చిపోవడం బెటరు. సార్ చేసిన మంచికి సార్ ఇచ్చిన ప్రాణం సార్కి ఇచ్చేస్తాను. వాళ్ళు ఎవరు చేశారో ఎన్ని పేర్లు కూడా నోట్ చేసుకుంటాను. అసలు నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం పెట్టింది. నాకు ఉండడానికి ఇల్లు ఉందా, లేకపోతే ఆస్తి ఉందా, లేకపోతే మీ దగ్గర ఎందుకు సరిపోతాను నేను? నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి. అవి చేయాలంటే వాళ్ళకి వచ్చే కంపల్సరీ కావాలి. మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం. నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి, పిల్లల్ని బెదిరించి, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి, ఏంటమ్మా ఇది? అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో, ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే మెట్టినిల్లు. ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అదీ కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను. చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను, కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను. నా పార్టీ కోసం నేను పోరాడతాను. దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ప్రజల కోసం మేము పోరాడతాం. కౌన్సిల్కి వెళ్తాం. కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ, వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం. రైట్. ఇక కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, చెప్పండి, అసలు సుధారాణి రాజీనామా చేయడానికి రీజన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? శాలిని, కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేశారు. దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక గత కొద్ది రోజులుగా వైస్ చైర్పర్సన్ సంబంధించి ఉప ఎన్నికకి సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 10 మంది కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మిగతా ఉన్నటువంటి 18 మందిలో కూడా 5గురు టచ్ లో ఉన్నారంటూ టీడీపీ చెప్పుకుంటూ వచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు మిగతా కౌన్సిలర్లు కూడా దాదాపు 6గురు వరకు టీడీపీ వైపు తమ పందాన్ని మార్చినట్టు తెలుస్తోంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 సార్లు వాయిదా పడిన తర్వాత చైర్పర్సనే కేవలం కావాలని దురుద్దేశంతో కౌన్సిలర్ని బంధించారని టీడీపీలోకి చంపినటువంటి వైసీపీ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సుధారాణి హర్ట్ అయ్యారు. తమ కౌన్సిలర్లే తమతో పాటు నెగ్గిన వారే తమపై కేసు పెట్టారు. ఇది చాలా దారుణం. కూటమి ప్రభుత్వం డబ్బులతో సభ్యులు కొనేసి తమ మీద కేసులు పెట్టించింది. ఇది ఒక దళిత మహిళపై ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాలని ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయితే చైర్పర్సన్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తాను, కౌన్సిలర్ గా కొనసాగుతున్నట్టు ఆమె కమిషనర్ ముఖ్య తమ రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగింది. రాజీనామాను కూడా ఆమోదించడం జరిగింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ దత్తు.